స్టడీ, లెర్న్, బీ డిటర్మైన్ టు లెర్న్. నేను తెలుసుకోవాల్సిందే, నేను చదవాల్సిందే, నేను గ్రహించాల్సిందే, నేర్చుకో. ఓన్లీ దెన్ యూ విల్ బీ వాల్యుబుల్. ఈ సంవత్సరం మీరు చేయాల్సింది దేవుని జ్ఞానం అడుగు. నెక్స్ట్, కమ్యూనికేట్ విత్ పీపుల్ దట్ యూ హ్యావ్. థర్డ్, సీ బ్యాక్ ద హిస్టరీ. వారి బలహీనతలు ఏంటి, వారి బలం ఏంటి, దేవుడు వారిని ఎట్లా వాడుకున్నాడు, వారిలో ఏం బలహీన. స్టడీయింగ్ దెమ్ గేవ్ మీ బెటర్ నాలెడ్జ్ టు నాట్ టు డూ వాట్ దేర్ వీక్నెసెస్. వారు చేయకూడదు చేసినప్పుడు అది మనం చేయకూడదు, ముందే జాగ్రత్త పడతాం. ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు, ఆ ప్రార్థన నేను వినను, లక్ష్యం చేయను. అంటే దేవునికి వినబడదని కాదు, ఐ విల్ నాట్ ఆన్సర్ దోస్ ప్రేయర్స్. విచ్ ఎవడో నేను లెక్క అడుగుతాడని చేస్తాం కాదు. ఎవరు నేను అడగపోయినా నీలో మనసాక్షి ఉంది. దేర్ ఇస్ అ కాన్షియన్స్ ఇన్ యూ దట్ ఈస్ గోనా క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఎట్లా చేస్తున్నావు, సరిగ్గా చేస్తున్నావా, మనస్ఫూర్తిగా చేస్తున్నావా? డేర్ టు డూ ద బెస్ట్ వాట్ యూ క్యాన్ ఇన్ ద టైమ్ గివెన్ టు యూ. స్టాప్ కంప్లైనింగ్. దేవుడు ప్రతిదానికి సమయం పెట్టాడు. దేవా, గివ్ యువర్ బెస్ట్, డూ యువర్ బెస్ట్, డూ ఇట్ విత్ ఆల్ ద మైట్, ఆల్ దట్ యూ హ్యావ్. నీలో అంతా తీసిపెట్టు, అంతా తీసిపెట్టు. నువ్వు చేయగలిగినంత చేయి, ధరించు, ఓర్చుకో, సహనము కలిగి ఉండు. దేవుడు అక్కడ తెలియజేయబడుతుంది. శోధనలు ఎన్నో ఉంటాయి, కష్టాలు ఎన్నో ఉంటాయి, కానీ వీటన్నిటిలో ఓర్చుకో. కొన్నిసార్లు అనిపిస్తుంది, దేవుడు నా ప్రార్థన వింటలేదే. ఎండ్యూర్, హోల్డ్ ఆన్, ఓర్చుకో, నిలిచి ఉండు, విశ్వాసాన్ని కోల్పోద్దు. మూడోది ఏంటంటే, నీ ప్రార్థనకి జవాబు వెంటనే రాకపోతానికి కొన్నిసార్లు నువ్వు చూడని పోరాటాలు, నువ్వు చూడని యుద్ధాలు దేవుడు నీ కొరకు పోరాడుతున్నాడు. అన్నీ నీ ముందు కనబడే యుద్ధాలే కాదు, నీకు కనబడేది. నీకు కనబడే నీవు ఎన్నో దేవుడు నీ పక్షాన పోరాడుతూ ఉన్నాడు. నీకు కనబడే నీవెన్నో దేవుడు నీ కొరకు చేస్తా ఉన్నాడు. నువ్వు ఆడికి వెళ్ళినప్పుడు తెలుస్తుంది, అక్కడ పడున్న సవాలు చూసినప్పుడు, ఓహో దేవుడు నాకు ఈ జయం. మరొకసారి